మార్కు సువార్త 5వ అధ్యాయము ముగింపులో మనము ఉన్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 24 వరకు చదువుతాను. ఆ తర్వాత 35 నుంచి 43 వరకు చదువుతాను. మధ్యలో ఉన్న భాగం మనం ముగించుకున్నాం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఇప్పుడు 35వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచూ నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పింది. అందుకు వారు ఆయనను అపహసించురి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి, తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగింది. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహు విస్మయమొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువు అన్నిటిపై అధికారము కలిగిన వాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వరకు ఆయన సృష్టి మీద, సముద్రము మీద అధికారము కలిగిన వాడు అని మనం చూడడం జరిగింది. సముద్రం ఉప్పొంగుతూ చెలరేగిపోతూ ఉంటే ఆయన అన్నాడు, సముద్రమా నిమ్మలం కావాలి నీవు అన్నాడు. అంటే యేసు ప్రభువు సృష్టిపై అధికారము కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువు దయ్యాలపై అధికారము కలిగిన వాడు. సేన అనే దయ్యాలు పట్టిన వాణ్ణి యేసు ప్రభువు బాగు చేయడం జరిగింది. సేన అంటే దాదాపు 6,000 మంది. ఎన్ని వేల మంది వీళ్ళలో ఉన్నారో మనకు తెలియదు, కానీ నీ పేరేమి అడిగితే నా పేరు సేన అని అంటాడు. కనుక ఏలైనగా మేము అనేకులము అని చెప్పాడు. దయ్యాలపై యేసు ప్రభువుకు అధికారం ఉంది. ఆ తర్వాత మనం 2 వారాల కిందట 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీని యేసు ప్రభువు బాగు చేశాడు. ఆయన వస్త్రపు చెంగు ముట్టిన తోడనే తక్షణమే ఆమె బాగైంది. వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఉన్న ఆస్తంతా కోల్పోయింది. యేసు ప్రభువు కుదరని రోగాలపై కూడా అధికారము కలిగిన వాడని, ఆయనకు ఏ రోగము పెద్ద రోగం కాదని, ఏదైనా బాగు చేయగలడని మనము అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఎప్పుడు అల్టిమేట్ ఇది అంతిమ విషయం అదేంటంటే మనిషిని జయించింది. ఇది ప్రతి మనిషిని జయించింది. కొంతమందికి రోగాలు రాకుండానే చనిపోవచ్చు, వయసును బట్టి చనిపోవచ్చు. పెద్దగా పాతకాలం మనుషులకు ఇప్పుడు చెప్పుకునే ఈ రోగాలు చాలా వాళ్ళకు రాలేదు. ఆరోగ్యంగా ఉండి వయసును బట్టి చనిపోయారు వాళ్ళంతే, బలహీనత వచ్చేసి. అందరూ చనిపోవాల్సిందే, లోకంలో ఉండే ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. చావును జయించిన వాడు ఎవరూ లేరు.
ఒక్క యేసు ప్రభు తప్ప. అప్పటికి ఇంకా ఆయన చనిపోలేదు, తిరిగి లేవలేదు. కానీ యేసు ప్రభువు మరణంపై కూడా అధికారము కలిగిన వాడని మనము చదువుకున్న లేఖన భాగంలో ఉంది. కనుక ఈరోజు మనం చదివిన లేఖన భాగంలో మనం చూసే ఈ లేఖన భాగంలో దీనికి ఒక పేరు పెట్టవచ్చు. అదేంటంటే బలమైన ప్రభు. బలమైన ప్రభు. యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునిపే 700 సంవత్సరాల క్రిందట యెషయా ప్రవక్త ఆయనను గూర్చి ప్రవచించాడు. రాబోయే మెస్సియా ఎలా ఉండబోతున్నాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని వ్రాయబడింది. హెబ్రీ భాషలో ఏల్ గిబోర్, బలవంతుడైన దేవుడు. దీనిని ఒక ఆయన రిచర్డ్ వుర్మ్బ్రాండ్ అనే ఒక గొప్ప దైవజనుడు ఆ దినాల్లో కమ్యూనిస్టుల చేతుల్లో విపరీతంగా హింసలు పొందాడు. సత్యం కోసం చిత్రహింస అనే గ్రంథాన్ని రాశాడు. ఆయన జైల్లో యేసు ప్రభు కోసం అనేక సంవత్సరాలు హింసలు, యాతనలు పెట్టబడి విడుదల చేయబడిన తర్వాత బయటకు వచ్చి ఆయన సంఘాన్ని బలపరుస్తూ ఆ విధంగా పరిచర్య చేశాడు. ఆయన ఈ బలవంతుడైన దేవుడు అనే మాటను శూరుడైన దేవుడు అని తర్జుమా చేశాడు. హీరోయిక్ గాడ్. ఎందుకు అలా తర్జుమా చేశాడు అని అంటే హెబ్రీ భాషలో బలవంతుడైన దేవుడు ఏల్ గిబోర్. గిబోర్ అంటే హీరో అని అర్థం, శూరుడు అని అర్థం. A hero whose chief characteristic is that he is God. He is not a man. He is a God hero. A hero who is God himself. కనుక ఆయన బలవంతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. మార్కు చాలా వేగంగా తన జీవిత చరిత్రలోని విశేషాలను అతి వేగంగా మన ముందు ఉంచడం జరిగింది. ఒకదాని వెంట ఒకటి అతి వేగంగా చూపిస్తూ ఉన్నాడు. అందులో ఈరోజు చదువుకున్న లేఖన భాగంలో ఒక చనిపోయిన అమ్మాయిని ఆయన బ్రతికించాడు. ఇది ఎవరూ చేయలేని పని, దేవుడు మాత్రమే చేయగలిగిన వాడు. కనుక దీనికి ఇంకో టైటిల్ పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. అదేంటంటే జీవప్రదాత, లైఫ్ గివర్. యేసుక్రీస్తు ప్రభు లైఫ్ గివర్. హీ గివ్స్ లైఫ్. ఆయనకు అలాంటి శక్తి ఉంది. గివింగ్ లైఫ్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. ఇతరులకు జీవం ప్రసాదించడం అనేది అది దేవుని లక్షణం, గుణలక్షణం. దేవుడు జీవం గలవాడు, స్వయం జీవుడు. మనమందరము ఆయన జీవం మీద ఆధారపడేవారం. ఆయన తన జీవం కొరకు ఎవరి మీద ఆధారపడేవాడు కాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎంత గొప్ప కార్యాన్నైనా చేయగలుగుతాడు. అసాధ్యము అని చెప్పబడిన విషయాన్ని చాలా తేలికగా సుసాధ్యం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అని ఈరోజు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో చూస్తాం. ఏముంది ఈరోజు మనం ఏం చదువుకున్నాము అని అంటే యేసుక్రీస్తు ప్రభువు గలిలయ సముద్ర తీరాన పరిచర్య చేస్తూ ఉన్నాడు. గెరాసేనుల దేశానికి వెళ్ళి అక్కడ దయ్యాలు పట్టిన వాడిని బాగు చేశాడు. ఆ పట్టణంలో ఉండే ప్రజలందరూ వచ్చి వారి లాభ సాధనం పోయే అవకాశం ఉంది యేసు ప్రభు ఉంటే అని ఆయనను మా ప్రాంతము విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని బతిమాలుకున్నారు. యేసు ప్రభు అక్కడ నుండి బయలుదేరి తిరిగి కపెర్నహూముకు వచ్చాడు. అక్కడ వద్దనుకున్నారు ప్రజలు, ఇక్కడ కావాలనుకుంటున్నారు ప్రజలు. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఆయన అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చింది. అంతలో ఒక గొప్ప అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన సమాజ మందిరపు అధికారి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావనై ఉన్నది, ఇంకా చనిపోలేదు, అప్పటికి సావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలుకున్నాడు.
ఆయన మాటలు విని వెంటనే యేసుప్రభు ఆయనతో కూడా వెళ్ళడం ప్రారంభించాడు. మధ్యలో దారిలో వెళ్తూ ఉండగా 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టిన ఎడలా బాగుపడుతున్నాను అనుకుంది. ముట్టింది, బాగుపడింది. సరే, అక్కడ కొంత ఆలస్యం అయిపోయింది. ఎటకేలకు ఆమె బాగుపడింది. ఆమెను గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన ఇంకా మాట్లాడుతూ ఉంటే సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చారు. నీ కుమార్తె చనిపోయింది అనే కబురిచ్చారు. బోధకుని ఇంకా ఆయనను శ్రమ పెట్టవద్దు, చనిపోయిన దాన్ని ఎవరేమి చేయగలుగుతారు అని వారు చెప్పడం జరిగింది. అప్పుడు యేసుప్రభు ఆ అధికారి వైపు చూసి వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టకుండా ఈ విధంగా అన్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నీవు నమ్ము అని చెప్పి 12 మంది శిష్యులలో 3 మాత్రమే వెంట పెట్టుకున్నాడు. పేతురు, యోహాను, ఆయన సహోదరుడైన యాకోబు, ఈ 3 వెంట పెట్టుకుని ఆ ఇంటి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అక్కడ అప్పటికే చాలామంది పెద్ద కేకలు వేసుకుంటూ ఏడుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, మీరెందుకు ఇంత తొందర చేస్తూ ఉన్నారు, ఇంత గొల్లుగా ఏడుస్తూ ఉన్నారు ఎందుకు? ఆ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అని అంటే, అప్పటికే వాళ్ళందరూ చూశారు, ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయిలో బ్రతికి ఉన్న ఛాయలు ఏమీ లేవు, లక్షణాలు ఏమీ లేవు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని ఆయనను అపహాస్యం చేశారు, హేళన చేశారు. అయితే వారిని బయటికి పంపేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను మరియు తన వెంట పెట్టుకుని వచ్చిన 3 శిష్యులను ఆయన వెంట పెట్టుకుని లోపలికి వెళ్ళి ఆ చిన్నది పండుకొని ఉన్న గదిలోనికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని తలి తాకుమి అని అన్నాడు. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నేను నీతో చెప్పుచున్నాను అని అర్థం. వెంటనే ఆ మాట చెప్పగానే ఆ చిన్నది లేచి నడవడం ప్రారంభించింది. అప్పటికి ఆమె వయసు 12 సంవత్సరాలు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. యేసుప్రభు మాత్రం ఎవరితో ఈ మాటలు చెప్పొద్దండి అని వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. పాపకు ఆహారం పెట్టమని చెప్పాడు. ఇది కథ. ఈ కథను లేదా జరిగిన ఈ సంఘటనను 4 భాగాలుగా మనం చేసుకుందాం. బలమైన ప్రభువు టాపిక్ పేరు. దీని 4 భాగాలు. నంబర్ 1, బతిమాలుకొనుట. బతిమాలుకొనుట. 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు బతిమాలుకొనుట అనే అంశం ఉంది. 2వది భరోసా ఇచ్చుట, అంటే ధైర్యం చెప్పడం, భరోసా ఇచ్చుట. 35వ వచనము నుండి 30, అంటే మధ్యలో ఉండే వచనాలు మనం తీసేసాం, అవి ఇంతకుముందే మనం ధ్యానం చేసుకోవడం జరిగింది కనుక 35 నుంచి 36 వరకు భరోసా ఇచ్చుట. 3వది బయటికి పంపివేయుట. కొంతమందిని యేసుప్రభు బయటికి పంపేశాడు. 37 నుంచి 39 వరకు బయటికి పంపివేయుట. 4వది బాగు చేయుట. 40 నుంచి 43 వరకు బాగు చేయడం చూస్తాం. కనుక 4 విషయాలు ఇందులో ఉన్నాయి. మొదటిది బతిమాలుకొనుట, 2వది భరోసా ఇచ్చుట, 3వది బయటికి పంపివేయుట, 4వది బాగు చేయుట. ఈ 4 హెడ్డింగ్స్ కింద మనము ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది బతిమాలుకొనుట. ఎవరు బతిమాలుకుంటున్నారు అని అంటే, యాయీరు అనే ఒక వ్యక్తి బతిమాలుకుంటూ ఉన్నాడు. ఈయన ఎవరు, ఈయనను గూర్చిన విషయాలు ఏమైనా వ్రాయబడ్డాయా అంటే అవి కూడా వ్రాయబడ్డాయి. ఆయన సమాజ మందిరపు అధికారులలో ఒకడు. ఇప్పుడు సమాజ మందిరం అంటే ఏంటో తెలుసుకోవాలి, అధికారి అంటే ఏంటో తెలుసుకోవాలి, అంటే ఆయన పరిస్థితి ఏంటో మనకు అర్థం కావాలి. సమాజ మందిరాలు సినగోగ్స్ అంటారు ఇంగ్లీషులో. సమాజ మందిరాలు పాత నిబంధనలో లేవు, అమాంతంగా కొత్త నిబంధనలోనికి రాగానే మనకు సమాజ మందిరం కనబడుతుంది. అదేంటి? పాత నిబంధనలో దేవాలయం ఉంది, కొత్త నిబంధనలో దేవాలయం ఉంది, సమాజ మందిరాలు ఉన్నాయి. ఇవి ఎక్కడ పుట్టుకొని వచ్చాయి? దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అని అంటే, దేవుడు యూదా ప్రజలను బబులోను చెరకు పంపించిన తర్వాత
వారు సమాజ మందిరాలు కట్టుకోవడం ప్రారంభించారు. వారు ఉన్న ప్రదేశాల్లో ప్రభువును ఆరాధించడం కోసమని ఒక ఆరాధన స్థలాలుగా వారు వీటిని ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే వారు తమ దేశానికి వెళ్ళి ఆ ప్రభువును ఆరాధించే అవకాశం లేదు, దేవాలయానికి వెళ్ళే అవకాశం లేదు. అందుచేత వారు ఆరాధన స్థలాలుగా వారం వారము అక్కడ కూడుకొని దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ఆ వాక్యాన్ని ఎవరైనా వివరిస్తే ఆ వివరించిన దాన్ని విని అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. అవి ఆరాధన స్థలాలు. యేసు ప్రభు కాలంలో చాలా ఆరాధన స్థలాలు ఉండేవి. యెరూషలేములోనే చాలా ఉన్నాయి, ఒక పట్టణంలోనే. అలాగూ ఈ గలిలయ ప్రాంతంలో కూడా, అంటే ఇశ్రాయేల్ దేశానికి ఉత్తర భాగంలో గలిలయ ప్రాంతంలో కూడా చాలామంది యూదులు ఉన్నారు. యూదులు ఉన్న ప్రతి చోట సమాజ మందిరం ఉంటుంది. రూల్ ఏంటంటే 10 మంది పురుషులు ఉంటే సమాజ మందిరం ప్రారంభించవచ్చు. 9 మంది ఉంటే ప్రారంభించడానికి లేదు. 10 మంది కంటే తక్కువ ఉంటే ప్రారంభించడానికి వీలు లేదు. కనుక 10 మంది పురుషులు ఉంటే వారు అక్కడ ఒక సమాజ మందిరం నిర్మించుకోవచ్చు. అలాగూ సమాజ మందిరాలు నిర్మించబడ్డాయి. నిర్మించబడినప్పుడు అక్కడ ఒక వ్యవస్థ ప్రారంభించబడినప్పుడు వ్యవస్థ నడవాలి అని అంటే నడిపించేవారు ఉండాలి. ఆ సమాజ మందిరం ఒకవేళ పెద్దది అనుకుందాం, పెద్దదైతే ఒక 4-5 మంది అధికారులు ఉంటారంట. ఒకటే సమాజ మందిరంలో 4-5 మంది అధికారులు ఉంటారు. ఒకవేళ అది చిన్నదైతే అందులో ఒకే అధికారి ఉంటాడు. ఆయన పని ఏంటి? ఆయన ప్రధాన యాజకుడు కాదు, యాజకుడు కూడా కాదు. ఈయన సెక్యులర్ పర్సన్. వాస్తవానికి చెప్పాలంటే ఆ సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు కలిగిన వాడు, మంచి సాక్ష్యము కలిగిన వాడు, అలాంటి వాడిని సమాజ మందిరపు అధికారిగా నియమించుకునే అవకాశం ఉంది. కనుక మంచి పేరు ప్రతిష్టలు కలిగిన వాడు ఆయన సమాజ మందిరపు అధికారిగా నియమించబడ్డాడు. ఈయన పని ఏంటంటే ఆ సమాజ మందిరంలో కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరిగేటట్టుగా చూడడం ఈయన పని. అంటే అక్కడ వాక్యం ఎవరు చదవాలి, ప్రార్థన ఎవరు చేయాలి, వాక్యం ఎవరు చెప్పాలి, ఈ విషయాలన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రధాన యాజకుడు కాకపోయినా ఒక మతానికి సంబంధించిన సెక్యులర్ మ్యాన్, కానీ మతానికి సంబంధించిన దాంట్లో కూడా కొనసాగుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని యూదుల మతంలో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి. ఆ దినాల్లో యేసు ప్రభువును ఎవరైనా వెంబడిస్తే వారిని సమాజ మందిరంలో నుంచి వెలివేయుటకద్దు అని వ్రాయబడింది. అయినా ఈయనకున్న పరిస్థితిని బట్టి అప్పటికి ఆ ఆచారం ఇంకా అమల్లోకి వచ్చిందో లేదో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఆయన రావడం జరిగింది. ఆయనకున్న పరిస్థితి అలాంటిది. తనకున్న ఇక్కడ చిన్న కుమార్తె అని ఉంది. చిన్న కుమార్తె అంటే పెద్ద కుమార్తె కూడా ఉండాలి అనే భావన వస్తుంది. కానీ ఇది ప్రేమతో వాడిన పదం. మై లిటిల్ గర్ల్, మై లిటిల్ డాటర్ అని అంటే 10 మంది ఉన్నారో లేదా 2 ఉన్నారో ముగ్గురు ఉన్నారో అని కాదు. ఉన్నదా ఆ పెద్ద కుమార్తె అయినా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అనే సామెత ఉంది కదా, అలాగా ఢిల్లీకి రాజై ఉండొచ్చును, కానీ తల్లికి కొడుకే. సో హీ హ్యాడ్ ఎ లిటిల్ గర్ల్, చిన్నది అనే మాట. అంటే చాలా 12 ఏళ్ళ అమ్మాయిని పట్టుకొని చిన్నది అంటూ ఉన్నాడు. అంటే చాలా ప్రేమతో ఆయన తన బిడ్డను చూసుకునేవాడు. ఆయన జీవితంలో, ఆ కుటుంబ జీవితంలో ఆ చిన్నది చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వారి జీవితంలో కలగజేసి ఉండవచ్చు. అంత హ్యాపీగా ఉన్న కుటుంబంలో అమాంతంగా అన్హ్యాపీనెస్ వచ్చింది, విచారం వచ్చింది. అదేంటంటే ఆ అమ్మాయికి జబ్బు చేసింది. ఎంత జబ్బు చేసిందంటే ఇంకా చావు అంచుల వరకు వచ్చింది, మరణపు అంచుల వరకు వచ్చింది. ఏ వైద్యుడు బాగు చేయలేడు, యేసు ప్రభువు తప్ప అని అనుకొని ఆయన తానే 4 మనుషులను పంపించవచ్చు. వాస్తవానికి ఆయన అధికారి, ఆయన దగ్గర చాలామంది ఉంటారు. ఆ ఊర్లో పేరు మోసిన వాడు, పేరు గాంచిన వాడు,
కనుక ఎవరినైనా పంపించవచ్చు. ఆయన చేతి కింద ఎంతోమంది పనిచేసేవారు ఉన్నారు, వారిని పంపొచ్చు. కానీ ఆయనే వ్యక్తిగతంగా వచ్చాడు. ఆయనకున్న పరిస్థితి అలాంటిది. మరి వ్యక్తిగతంగా వచ్చాడు, ఆయన్ను చూశాడు. అంతకుముందే ఆయనను గురించి విని ఉండాలి, లేకపోతే ఆయన దగ్గరికి ఎందుకు వస్తాడు? యేసు ప్రభువు ఇదిగో ఇలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడట అని ఆయన గురించి ఆయన చాలినంత విని ఉండాలి. ఈ పరిస్థితికి యేసు ప్రభువే చాలినవాడు అని ఆయన గుర్తించి ఉండాలి. అందుచేత ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఆయనను చూచాడు. రోడ్డు మీద, బజార్లో అందరూ చూస్తూ ఉండగా ఆయన పాదముల మీద పడ్డాడు. ఒక అధికారి, అప్పటికి యేసు ప్రభువు దేవుడని వారు గుర్తించలేదు. ఆయనను ఒక ప్రవక్తలాగానో లేకపోతే ఒక గొప్ప వ్యక్తిలాగానో చూస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి పాదముల మీద పడ్డాడు. ఆయనకున్న పరిస్థితి అలాంటిది అని పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంత ఆ విధంగా పాదముల మీద పడి మిగుల బతిమాలుకున్నాడు. యేసుప్రభుతో చెప్తున్నాడు, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచు చాలు అని ఆయనను మిగుల బతిమాలుకున్నాడు. ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఒక భిక్షగాడు అడుక్కున్నట్టుగా అడుక్కుంటూ ఉన్నాడు. యెరికో పట్టణంలో యేసుప్రభు వస్తూ ఉంటే ఒక భిక్షగాడు కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలేస్తూ ఉన్నాడు. ఇతరులందరూ కూడా వాడిని గద్దించారు. ఏంటి నువ్వు అల్లరి, ఎంత గొడవ నీతో అని ఆయన గద్దిస్తే కూడా ఆయన ఆగకుండా పదే పదే కేకలేశాడు. ఈయన యేసుప్రభు పాదముల మీద పడి, నీవు నా కుమార్తెను బాగు చేస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అన్నట్లుగా బతిమాలుకుంటూ ఉన్నాడు. బలవంతం ఏం చేయట్లేదు, బతిమాలుకుంటూ ఉన్నాడు. ఆయన ఒక్కడే సహాయం చేయగలడు అని ఆయన యందు విశ్వాసం ఉంచాడు. అందుకే ఆయన దగ్గరికి వచ్చి ఆయనను బతిమాలుకుంటూ ఉన్నాడు. అంతలో ఒక స్త్రీ వచ్చింది, ఆమెను బాగు చేయడం జరిగింది. సమయం మధ్యలో ఆయన పరిస్థితి ఒకసారి ఊహించుకొని ఎలా ఉంటుందో, అక్కడ అమ్మాయి చావ సిద్ధమై ఉంది. ఏ క్షణంలో చనిపోద్దో తెలియదు. యేసు ప్రభు ఎంత త్వరగా వస్తే అంత బాగుండు అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. కానీ ప్రజలు తండోపతండాలుగా జనసమూహము వచ్చింది. అందులోనూ ఆ జనసమూహం ఆయన మీద పడేంత జనసమూహం. అందులోనూ మధ్యలో ఒక ఆవిడ వచ్చింది. మళ్ళీ ఆమె దగ్గర మొత్తం లేట్ అయిపోతుంది. విషయం లేట్ అయిపోయే కొద్దీ, ఈయనకు ఆలస్యం అయ్యే కొద్దీ ఈయన గుండెలో ఎంతో గాబరా. అక్కడ నా కుమార్తె ఏమైపోతుందో, చనిపోయిందో, బతికిందో, ఏమైపోయిందో అనే ఆ గాబరతో ఈయన ఉన్నాడు. అయినా ఆయనకు ఒకే ఒక ఆశ, యేసుప్రభు. ఆయన నిరీక్షణ అంతా కూడా యేసుప్రభువే అని ఆ యేసుప్రభు మీద ఆశతో ఆయనను మిగుల బతిమాలుకుంటూ ఉన్నాడు. ఆయన ఒక స్త్రీని బాగు చేసి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు, ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చారు. వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది. వీళ్లకు చావు కబురు ఎలా చెప్పాలో తెలియదు, చాలా రగ్గెడ్గా చెప్పారు. ఉన్న కుమార్తె, చాలా ప్రియమైన కుమార్తె, ఆమె చనిపోతే ఆ చావు కబురు చాలా జాగ్రత్తగా చెప్పాలి. చావు కబురు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. పల్లెటూరులకు తెలిసి ఎలా చెప్పాలో, పట్టణం వాళ్ళకు చాలామందికి తెలియదు ఎలా చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైనా చెప్పింటే కదా, చావు కబురు తీసుకొని పోయి ఇతరులకు చెప్పింటే, బంధువులు అనే వాళ్ళని చూసుంటే, బంధువుల దగ్గరకు పోయి చెప్పింటే తెలుస్తుంది. ఇప్పుడు అంతా సెల్ ఫోన్లో మయమై అయిపోయింది కాబట్టి మనం ఇంకా ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఆ చెప్పేటప్పుడు, సెల్ ఫోన్లో చెప్పేటప్పుడు మనిషి ముఖ కవలికలు చూడలేము. కానీ ఊర్లో, పల్లెటూరులో వెళ్ళి చావు కబురు చెప్పాలి అని అంటే బాగా ఆలోచించి కూర్చొని ఏం చేయాలి, ముఖంలో దుఃఖమున్నా ఆనందం పెట్టుకొని, అంటే అది కనబడకుండా చాలా జాగ్రత్తగా చెప్పాలి. అదొక కళ. చావు కబురు చెప్పడం ఒక కళ. కానీ వీళ్ళకి ఆ కళ ఏమి లేదు.
వచ్చి ఓ గుండెలో పిడుగు పడేసినట్టుగా నీ కుమార్తె చచ్చిపోయింది అన్నారు. అంతే, డైరెక్ట్ స్పీచ్ ఇది. ఇంకా నీ కుమార్తె చచ్చిపోయింది, యువర్ డాటర్ ఈస్ డెడ్. వై డు యూ ట్రబుల్ ద టీచర్, ద రాబాయ్? ఈ బోధకుని నీవు ఇంకా ఎందుకు శ్రమ పెడతావు? ఆయన వల్ల కూడా ప్రయోజనం ఏమీ లేదు అని అంటూ ఉన్నారు. అంటే ఆయనను చూడండి, ఆ మాట ఏమంటున్నారు వాళ్ళు ఇక్కడ, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు నమ్మింది ఏంటంటే, ఏదైనా ఆమె బ్రతికున్నంత వరకు ఎవరైనా సహాయం చేసే అవకాశం ఉంది, ఇంకా చనిపోయిన తర్వాత ఎవరైనా సహాయం చేస్తారు? నార్మల్గా ఎవరైనా అలాగే అనుకుంటారు. అది నార్మల్ థింకింగ్, అలాగే అనుకున్నారు. ఈయన కూడా అలాగే అనుకునే అవకాశం ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు రెండవది భరోసా ఇస్తూ ఉన్నాడు, భయపడకము అని చెప్తూ ఉన్నాడు. చూడండి 36వ వచనంలో, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. వాళ్ళు కొందరు వచ్చారు కదా, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సమాచారం ఇచ్చారు, సావు కబురు దబేలు అని చెప్పారు. ఆయన యాయీరు అనే అధికారి గుండెలో పిడుగుపడింది. అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రం వారు చెప్పిన మాటను ఏ మాత్రం ఖాతరు చేయలేదు, లక్ష్య పెట్టలేదు. వాళ్ళు ఏమన్నా అనుకోని, ఆయనకు తెలుసు ఆయన ఆ కుమార్తెను బాగు చేయబోతున్నాడని. కానీ ఆ కుమార్తె తండ్రి యాయీరు అనే అధికారి, ఆయన కూడా నీరసిల్లే అవకాశం ఉంది. అందుచేత యేసు ప్రేమతో ఆయనను ధైర్యపరుస్తూ ఉన్నాడు, భరోసా ఇస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, భయపడకము అన్నాడు. మనం చాలాసార్లు విన్నాం ఈ మాట, భయపడకము అనే మాట బైబిల్లో 365 సార్లు ఉందంట. ఎందుకు 65 సార్లు ఎందుకుంది? 300 సార్లు ఉంటే సరిపోతుంది కదా. ఏమో మరి, దేవుడు ఏదైనా ఒక ఉద్దేశం చేత పెడతాడు. ఏది కూడా ఉద్దేశం లేకుండా, మనకు ఉద్దేశం లేకుండా ఎన్నో పనులు చేస్తాం, దేవుడు ఒక ఉద్దేశం చేత పెడతాడు. మరి ఈ ఉద్దేశం ఏంటో మనకైతే తెలియదు. కాకపోతే మనం ఈ విధంగా చెప్పుకుందాం, అదేంటంటే సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. రోజు ప్రభు మనతో భయపడకము అని చెప్తూ ఉన్నాడు. ఏ రోజుకి ఆ రోజు తాజాగా ఏ రోజుకి ఆ రోజు భయపడవద్దు. నిన్న చెప్పిన మాట ఈ రోజు లేదు, ఇంకా మళ్ళీ ఈరోజు తాజాగా చెప్తున్నాడు, భయపడవద్దు. పరిస్థితి ఏదైనా భయపడవద్దు. పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితి మానవ కోణంలో చూస్తే అసాధ్యంగా ఎవరు బాగు చేయలేరు. అయినా యేసుప్రభు అన్నాడు, పరిస్థితి ఏదైనా భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అని అంటే, నేనున్నాను కదా, అది భరోసా. నేనున్నంత వరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను వస్తున్నా, మీ ఇంటికే వస్తున్నా. నీ ప్రార్థనకు జవాబుగా నీ కుమార్తెను నేను బాగు చేయడానికే వస్తూ ఉన్నాను. కనుక నేనున్నంత వరకు భయపడవద్దు. హీ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ మన జీవితంలో. ఆయనే లేకపోతే మనకు నిరీక్షణ ఏముంది? ఏమీ లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మీరు నమ్మిన ఎడల, క్రీస్తునందుండి నిద్రించిన వారిని ఆయన తనతో పాటు వెంట పెట్టుకుని వస్తాడు. వాళ్ళు కూడా తిరిగి లేస్తారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, పునరుత్థానాన్ని, జీవాన్ని నేనే అన్నాడు కాబట్టి మనం కూడా లేస్తాం. బికాస్ ఈ మనకు చనిపోయిన తర్వాత అంతటితో ముగింపు, సమాప్తం, ది ఎండ్, నాట్ ది ఎండ్, దట్స్ ద బిగినింగ్. చనిపోయిన తర్వాత అదే చాలా అద్భుతమైన బిగినింగ్. ఎవరికి? విశ్వాసులకు. అవిశ్వాసులకు ఘోరమైన బిగినింగ్. వారు కన్నులెత్తి చూసే లోపల, అంటే ఇక్కడ కళ్ళు మూసి అక్కడ కళ్ళు తెరిసే లోపల అగ్ని గుండంలో ఉంటారు. Who makes all the difference? It is the Lord Jesus Christ who makes all the difference. పూర్వకాలంలో దేవుని ప్రజలు ఈ విధంగా చేశారు. ఇర్మియా గ్రంథం, వీళ్ళు దేవుని ప్రజలే. మనం బయటల గురించి మాట్లాడట్లేదు, దేవుని ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాం. దేవుని ప్రజలు చేసిన పని చూడండి. ఇర్మియా గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం
12వ వచనం, ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. నా జనులు 13 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. దేవుడు తన్ను గురించి ఎలా వర్ణించుకుంటున్నాడు? జీవ జలముల ఊట. ఇది మామూలు ఊట కాదు, జీవ జలముల ఊట. ఈ ఊట ఎన్నడూ డ్రై కాదు, ఎన్నడూ ఎండిపోదు. ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. జీవ నదులు అని అంటారు. జీవ నదులు అంటే ఎల్లప్పుడూ ఉండే నదులు, వాటిని జీవ నదులు అంటారు. జీవ జలముల ఊటను నేను. అసలు నదులు అంటే ఎక్కడి నుంచో ఊటలో నుంచి పారుతూ వస్తాయి. ఫౌంటైన్ ఆయనే, ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్. నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు. 1, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. 2వది, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. మన భాషలో అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అని అంటే, చిల్లు పడిన, రంధ్రము పడిన బకెట్లను కొనుక్కొచ్చుకున్నారు. దాంట్లో నీళ్లు పోస్తే ఏమైపోద్ది? నీరంతా కారిపోద్ది. యేసు ప్రభువును విడిచి వేరొక తొట్లను, జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టారు. బద్దలై నీళ్లు నిలువని తొట్లను వాళ్ళే తొలపించుకుంటూ ఉన్నారు. నా జనులు 2 నేరాలు చేశారు. ఎన్నో సందర్భాల్లో మనకు కష్టం వచ్చినప్పుడు, తీరని సమస్య వచ్చినప్పుడు, మనము దేవుని మీద ఆధారపడడానికి బదులుగా రకరకాల మార్గాలు చూస్తూ ఉంటాం. ఏ మార్గం సరైనది కాదు. దేవుని వాక్యానుసారంగానైతే ఏ మార్గమైనా నీళ్లు నిలువని బద్దలైపోయిన తొట్లను తొలిపించుకోవడమే. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ అభయ వాక్కులు చెబుతూ ఉన్నాడు? భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము. బై ద వే, నీ నమ్మికతో ఏం పని లేదు అని అనడానికి వీలుందా? బైబిల్లో పదే పదే విశ్వాసం యొక్క పాత్రను మనం చూస్తాం. ఆ విషయాన్ని కూడా గమనించాలి. దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే దానివల్ల నష్టము కలుగుతుంది అని మనం చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని పిసినితనముగా దయచేయవాడు. అనందా, ధారాళముగా దయచేయవాడు, ధారాళముగా దయచేయవాడు. ఇదే మాట మనకు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో కూడా వ్రాయబడింది. 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే. ధారాళముగా దయచేయు దేవుని యందే. మన దేవుడు ఎలా అనుగ్రహిస్తాడన్నది ధారాళముగా అనుగ్రహించును. యేసుప్రభు మాటల్లో చెప్పాలంటే, ఒక పిల్లవాడు వచ్చి రొట్టెని అడిగితే ఆ పిల్లవాని తండ్రి రాతనిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? లేదే. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా అని అన్నాడు. యూ బీయింగ్ ఈవిల్ పీపుల్, మీరు మనుషులందరినీ దుష్టులు అన్నాడు యేసుప్రభు. ఒకటే మాటలో, మీకు ఇష్టం లేదా, ఇష్టం లేకపోయినా అలాగే ఉంటుంది, అంతే. అంగీకరించాలి. అంగీకరించకపోతే అది నీ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం ఏం కాదు. అలాగే మాట్లాడాలి, అలాగే చెప్తాను. బైబిల్లో అలాగే ఉంది. ఆల్ పీపుల్ ఆర్ ఈవిల్. యూ బీయింగ్ ఈవిల్ నో హౌ టు గివ్ గుడ్ గిఫ్ట్స్ టు యువర్ చిల్డ్రన్. హౌ మచ్ మోర్ మీ పరలోకపు తండ్రి ఇంకా ఎంతగా ఇస్తాడు. డిడ్ యు గెట్ దాట్? ఆయన ధారాళముగా దయచేయువాడు. అయితే యాకోబు పత్రిక 1:6, అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. క్లారిటీ ఉందా ఈ వచనంలో? ఇంకేమైనా వివరణ అవసరమా? దీనికి ఏం అవసరం లేదు. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనం ఇంతకుముందు యెహోషాపాతు జీవిత చరిత్ర మనం ధ్యానం చేసుకున్నప్పుడు కూడా చూసాం ఆ మాట.
ప్రార్థన అంటేనే విశ్వాసముతో, ఇన్ ఫెయిత్ వీ కమ్ టు గాడ్. విశ్వాసముతో అడగవలేను. ఒకవేళ అలా కాకుండా సందేహించువాడు, సందేహింపక అంటే నెగిటివ్ కూడా చెప్పాడు, అనుమానపడక విశ్వాసముతో అడగాలి. సందేహించువాడు ఎలాంటి వాడంటే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అని అన్నాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, అంటే రెండు మనసులు ఉన్నాయి ఆయనకు. రెండు పడవల మీద, ఒక పడవ మీద ఒక కాలు పెట్టాడు, ఇంకో పడవ మీద ఇంకో కాలు పెడుతున్నాడు. లేదా రెండు గుర్రాల మీద కూర్చున్నాడు. ఎట్లా కూర్చుంటాడు? అలా కూర్చుంటే ఆ గుర్రాలు ముందుకు పోయినాయనుకోండి, ఈయన తల పగిలి చచ్చిపోతాడు. వెనక్కి పడి తల పగిలి చనిపోతాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక, అవునో కాదో, అవునో కాదో, అవుతుందో లేదో, యేసుప్రభు చేస్తాడో లేదో, అందరికీ చేస్తాడు కానీ నాకైతే చేయడు. చేస్తాడనుకుంటాను, చేయకపోవచ్చు కూడా, సంథింగ్ లైక్ దాట్. అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అన్నాడు. ఇది కండిషన్. ప్రేయర్కు కండిషన్ ఏంటంటే వి మస్ట్ కమ్ టు గాడ్ ఇన్ ఫెయిత్. ఫెయిత్ ఎలా వస్తుంది? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని గురించి బాగా వింటుండాలి, సరైన మాటలు వింటుండాలి. ఈ దినాల్లో ఫెయిత్ అనే మాట చాలా మిస్యూజ్ చేయబడుతుంది. ఫెయిత్ ఇన్ గాడ్ కాదు, ఫెయిత్ ఇన్ ఫెయిత్. నీ విశ్వాసం మీద నీవు విశ్వాసం ఉంచాలి. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే నీ మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు చాలా గొప్పవాడు, గొప్పదానివి. నీ గురించి నెగటివ్గా అనుకోవద్దు. చాలా అవునా జలుబు వస్తే అని పడిపోతావు. జలుబుకే పెద్ద గొప్ప ఏంటంటే మన గురించి గొప్ప ఏముంది? విర్రబిగకూడదు. ఏముంది? ఏమీ లేదు. నువ్వు ఎంత గొప్పవాడమైనా ఏదో ఒక రకమైన రోగం వచ్చింది అనుకోండి, నెల లోపల నిన్ను పాతిపెట్టాల్సి వస్తుంది. నెలే. అరే అంత బాగుండేవాడు, మంచి ఆరోగ్యంగా ఉండేవాడు, ఏమైందనంటే క్షీణించిపోయాడు అంతే. యేసుప్రభు అన్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఎవరి మీద? ఆయన మీద, యేసుప్రభు మీద. ఆయన అంటున్నాడు, నా మీద నమ్మిక ఉంచు. కనుక యేసుక్రీస్తు ప్రభు భరోసా ఇస్తూ ఉన్నాడు, నా మీద నమ్మిక ఉంచితే నీవు సందేహపడకుండా నా దగ్గరికి ఎలా వచ్చావో, ఎలా బతిమాలుకున్నావో, కంటిన్యూ దాట్. యేసు ప్రభువు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలకు ఆలస్యం చేస్తాడు. ఆ సందర్భంలో మనం నిరుత్సాహపడకూడదు. ఎఫ్బి మయర్ అనే దైవజనుడు ఈ విధంగా చెప్పాడు, దేవుని ఆలస్యాలు ఆయన అలక్ష్యాలు కాదు అన్నాడు. గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ గాడ్స్ డినయల్స్. అంటే ఆలస్యం చేసినంత మాత్రాన నీ కేసు పూర్తిగా చెత్తకుండలో పడేశాడు అని అనుకుంటున్నారా? కాదు. ఆయన ఆలస్యం చేసినా ఒక ఉద్దేశం చేత ఆలస్యం చేస్తాడు. తన స్నేహితుడైన లాజరు చనిపోతే 4 రోజులు ఆలస్యం అయిపోయింది. అయినా వచ్చి లేపాడా? లేపాడు. కనుక ఆయన ఆలస్యంలో కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. మనకు అర్థం కాదు అది. ఎందుకు అర్థం కాదు? ఎందుకు ఇప్పుడు ఇవ్వాలి కదా అని మనం అనుకుంటాం. ఆ ఆలస్యంలో వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కీర్తనల గ్రంథం 40వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు ఈ విధంగా అంటూ ఉన్నాడు. చూడండి, 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. డిడ్ యు గెట్ దట్? నీకు ఏ సమస్య ఉన్నా ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ఓపిక ఉండాలి, సహనముతో కనిపెట్టుకోవాలి. నీవు అడిగానుగా అయిపోయింది, ఏమి ఇయ్యలేదు, ఏం చూస్తాం, ఆయన నాకు తెలుసు ఆయన ఇయ్యడని. అలా కాదు, సహనముతో కనిపెట్టుకోవాలి. అంటే ఆయన పరిస్థితి కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఎక్కడున్నాడు ఆయన అప్పటికి అని అంటే నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో ఉన్నాడు. ఊబిలో సొంత ప్రయత్నం చేసే కొద్ది లోపలికి వెళ్ళిపోతాడు. ఈ గుంట ఎలాంటిది అని అంటే నాశనం చేసేది. ఆయన చనిపోయే ప్రమాదంలో ఉన్నాడండి. ప్రార్థన చేశాడు, వెంటనే జవాబు రాలేదు. మరలా చేశాడు, జవాబు రాలేదు. విసుకక సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు.
ఇప్పుడు మనం అంతా ఇన్స్టెంట్ ఏజ్లో ఉన్నాం. దేనికి వెయిటింగ్ చేయడం ఇష్టమే లేదు, అవునా కాదా? అంతా అలా అయిపోవాలి, టిక్న ఇలా నొక్కగానే మన సెల్ ఫోన్లో కానీ లేకపోతే కంప్యూటర్లో కానీ ఒకటి ఇలా నొక్కగానే మొత్తం పని అయిపోవాలంతే. వీ డోంట్ హ్యావ్ ఎనీ పేషెన్స్ అనేది చచ్చిపోతుంది మనలో. ఇంకా చనిపోద్ది, కొన్ని రోజులు అయిన తర్వాత అసలు పేషెన్స్ అంటే ఏంటో కూడా తెలియకుండా అయిపోద్ది. కానీ మానవులు ఉన్నంతకాలం శ్రమలు పెట్టి దేవుడు నేర్పిస్తాడు. ఊరికనే రాదు పేషెన్స్, సహనం అనేది. సహనం అనేది శ్రమల ద్వారానే వస్తాడట. రోమపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, శ్రమల ద్వారా సహనం వస్తుంది. సహనంతో కనిపెట్టుకోవాలి, కనిపెట్టాలి. 18వ అధ్యాయం లూకాసు వార్తలో మనుషులు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారికి ఉపమానము చెప్పినది. 2 ప్రధానమైన ఉపమానాలు చెప్పాడు. ఒకటి, రాత్రి వేళ ఓ స్నేహితుడు ఇంటికి వచ్చాడు. తినడానికి ఏమీ లేదు, అప్పటికే తినలేదు ఆయన. తినడానికి ఏమీ లేకపోతే ఈయన వెళ్ళి పక్కింట్లో అడుగుతున్నాడు, మీ ఇంట్లో ఏమైనా మిగిలా రొట్టెలు ఉన్నాయా అని. నేను పడుకున్నాను, నా పిల్లలు పడుకున్నారు, లేవడానికి వీలు కాదు అని ఆయన అన్నప్పటికీ కూడా పదే పదే సిగ్గుమాలి అడిగినందువల్ల ఆయన లేచి ఆ రొట్టెలు ఇచ్చాడు. అంటే ఆ విధమైన ఓపిక ఉండాలి. ఒకసారి ఇక్కడ అడుగుము నీకు ఇవ్వబడును అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అడుగుతూనే ఉండాలి. కీప్ ఆన్ ఆస్కింగ్, కీప్ ఆన్ నాకింగ్ ద డోర్. నీవు తట్టుతూనే ఉండాలి, వెదకుతూనే ఉండాలి. నీవు పొందుకునేంత వరకు తట్టుతూనే ఉండాలి, పొందుకునేంత వరకు వెతుకుతూనే ఉండాలి. ఇక్కడ యేసు ప్రభువు ఆయన భయపడిపోతూ ఉంటే ఇతరుల వలె ఆయన కూడా అయిపోతాడేమో అని, నీవు భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని ఆయనకు భరోసా ఇస్తూ ఉన్నాడు. మనకు కూడా అదే ప్రభువు మన పరిస్థితుల్లో భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అంటూ ఉన్నాడు. పరిస్థితి ఏదైనా భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. భయానికి నమ్మికకు తేడా ఏంటంటే అవి రెండు ఆపోజిట్స్ వాస్తవానికి. కానీ విశ్వాస జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే భయం పోయిన తర్వాత నమ్ముతాను అని అనుకోకూడదు. ఆ భయంలోనే సాగిపోతుండాలి, ఆయన మీద ఆధారపడుతూ. భయం పోయిన తర్వాత నమ్మిక వస్తే అనుకోకూడదు. విశ్వాస జీవితం అలాంటిది. నీవు అలాగే సాగిపోవాలి. ఆయన చెప్పిన మాట, ఆయన మాట ఆధారం చేసుకొని, ఆయన చెప్పాడు కాబట్టి నేను ముందుకు సాగిపోతాను. భయం ఉంది, అయినా దూసుకొని పోవడం జరుగుతూ ఉంది. కనుక ఆయన భరోసా ఇచ్చాడు. ఇచ్చి పేతురు, యాకోబు సోదరుడైన యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియకంటే, మిగతా శిష్యులు ఉన్నారు, వాళ్ళని రానివ్వలేదు, వీళ్ళని మాత్రమే రానిచ్చాడు. ఎందుకు రానిచ్చాడు వీళ్ళని మాత్రమే? వీళ్ళు మాత్రమే ఇంకా 2 సందర్భాల్లో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన రూపాంతరము చెందబడినప్పుడు ఉన్నారు, అలాగే సిలువకు వెళ్ళక ముందు కూడా వారు ఉన్నారు. గెత్సేమనే తోటలో ఆ ముగ్గురు ఉన్నారు. ఏ సంఘటన అయినా అది సత్యమని రుజువు చేయడానికి 2 లేదా 3 సాక్షులు ఉండాలని పాత నిబంధన చెప్తుంది. వీళ్ళని అలా సాక్షులుగా తీసుకొని వెళ్ళాడో ఏమో తెలియదు, లేదా వీళ్ళు ప్రత్యేకమైన వారు. అందులో ఇప్పుడు చూడండి, పేతురు ఉన్నాడు అనుకోండి. పేతురు, ఈ మార్క్స్ వార్త అంతా పేతురు ప్రసంగాలు చెప్పాలంటే, పేతురు రాత్రిపూట ప్రసంగాలు చేస్తూ ఉంటే ఆ ప్రసంగాలను విని మార్కు వాటిని సేకరించి రాయడం జరిగింది. మార్కు పేతురు యొక్క అసిస్టెంట్. చరిత్ర చెప్తుంది క్లియర్గా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో నా కుమారుడైన మార్కు అని అంటాడు. కనుక ఈ మార్క్స్ వార్త అంతా ఏంటి అని అంటే రాయించాలి, కల్లారా చూడాలి వాళ్ళు వచ్చి. కనుక పేతురును వెంట పెట్టుకుని వెళ్ళాడు. యోహాను సువార్త రాయాలి, 3 పత్రికలు రాయాలి, 4వది యోహాను రాసిన ప్రకటన గ్రంథం రాయాలి. యాకోబు ఎందుకు రాయాలి? ఆయన ఏం రాయలేదే పుస్తకాలు, ఆయన ఎందుకు వెంట పెట్టుకుని వెళ్ళాడు అని అంటే, ఈ యాకోబు యేసు ప్రభు కోసం మొట్టమొదటి అతిసాక్షి ఆయనే. అంటే ఆయన
ఉన్న కాలంలో ఆయనను గూర్చి సాక్ష్యము చాలా తీవ్రంగా ఇవ్వాలి. తద్వారా ఆయనను మొట్టమొదటి టార్గెట్గా చేసుకొని ఆయననే చంపడం జరిగింది. అంటే ఎంత తీవ్రతతో ఈ యాకోబు ప్రభువును గురించి ప్రకటించుండొచ్చు. కనుక గాడ్ గేవ్ హిమ్ ది ఆపర్చునిటీ, కమ్ అండ్ సీ. ఎవరు చూడని సంగతులు మీరు మాత్రమే చూడబోతున్నారు అన్న ఉద్దేశమేమో ఏమో తెలియదు నాకైతే. ఊహ ఇది, నేను చెప్పింది ఊహ. ఐ డోంట్ నో. ఊహ వేరు, నిజం వేరు. అంటే అక్కడ టెక్స్ట్ నిజంగా ఆ విధంగా చెబితే మనం దాన్ని ఖచ్చితంగా నమ్మాలి, లేకపోతే ఊహించుకోవచ్చు. శాంక్టిఫైడ్ ఇమాజినేషన్, తప్పులు లేకుండా వాక్యంలో ఇతర లేఖన భాగాలకు పొరపాట్లు రాకుండా ఊహ చేయాలి. ఊహ చేస్తే కూడా ఇష్టమైనట్టుగా ఊహ చేయకూడదు, ఫ్రీలాన్స్ థింకింగ్ చేయకూడదు. అర్థమైందండి? ఊహ చేసా, ఊహ చేయొచ్చు అని చెప్పాడు కాబట్టి ఎలాగైనా ఊహిద్దాం అని అనుకున్నారు. ఈ ఊహ లేఖనాల్లో ఇతర భాగాలకు వ్యతిరేకం కాకూడదు. ఎందుకో వారిని ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చారు. వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుతూ ప్రలాపించుతూ నుండట చూశారు. ఏంటి ఇదంతా కూడా అంటే, ఆ దినాల్లోనంట ఎంత బీదోడైనా వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోతే మినిమం 2 ఫ్లూట్ ప్లేయర్స్ని తీసుకొచ్చుకోవాలట. అంటే పిల్లల గ్రోవి వాయించే వాళ్ళను తీసుకొని రావాలి. తర్వాత ఏడ్చే వాళ్ళని తీసుకొని రావాలి. స్పెషలిస్టులు వీళ్ళు. అది నల్లలో ఉండే వాళ్ళ కల్చర్ అది. మనం ఏం చేస్తాం మరి? ఏడ్చడానికి కూడా మనుషులు రేపటి దినాన పెంచుకొని రావాల్సి వస్తుంది. ఇలాగా ఇప్పుడు ఇంతకుముందు పెళ్ళిళ్ళు చేస్తే బంధువులు తెలిసిన వాళ్ళు వాళ్ళే వండుకునేవాళ్ళు భోజనాలు. ఇప్పుడు వండుకుంటున్నారు అట్లా? ఇంట్లో కూడా వండట్లేదు, ఇంట్లో కూడా మంచిని పెడుతున్నారు. అన్నీ డబ్బులు ఇస్తే పనులు జరుగుతాయి. కనుక పెళ్లి పనులు మనం ఏం చేయము, ఎవరో చేస్తారు. మనం అతిథులుగా వెళ్ళి ఆ పెళ్ళి ఏదో జరిగించుకొని వాళ్ళకి డబ్బు చెల్లించి వాళ్ళు పెట్టిన అన్నం తిని, మనం పెట్టింది కాదు వాళ్ళు పెట్టిన అన్నం తిని రావాలి. కానీ పల్లెటూరులో అలా ఉండదు. అంత బంధువులు వచ్చి వీళ్ళు వచ్చి సర్వ్ చేస్తారు, సొంత వాళ్ళు వచ్చి. అదొక ఆనందం, అదొక సంతోషం. కనుక వాళ్ళ కల్చర్ అలాంటిది. వాళ్ళు వచ్చి ఏడుస్తారు అన్నట్టు. ఆ ఏడుపులో కూడా చాలా ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత, అంటే ఎవరికి ఎక్కువ బాగా ఏడవగలుగుతారు ఏంటి అనే విషయాలు అవన్నీ చూసుకొని బాగా ఉన్నోళ్ళు అయితే మంచి వాళ్ళని, పెద్దవాళ్ళని తీసుకొని వచ్చి ఏడిపించుకుంటారు. అలాంటి వాళ్ళు. వీళ్ళు నిజంగా ఇంటిల్లేనా ఏడ్చేది, బంధువుల అంటే నేను కాదు అని అనుకుంటున్నాను. బంధువులు కూడా ఏడుస్తారు, ఇంట్లో ఏడుస్తారు. ఎలాగో వాళ్ళు ఏడ్చేది ఏడ్చుకుంటుంటారులేండి. కానీ స్పెషల్గా ఈ ఇంట్లో చనిపోయారు అన్నదానికి రుజువుగా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? వీళ్ళు ప్రొఫెషనల్ లామెంటింగ్ పీపుల్. ఐ డోంట్ నో వాట్, ప్రొఫెషనల్ పీపుల్ అన్నట్టు. ఏడ్చే దాంట్లో ప్రొఫెషనల్స్. ఎందుకు అనుకుంటున్నామంటే, యేసు ప్రభువు మాట అన్నాడు, ఈ చిన్నది ఎందుకు మీరు గొల్లుగా ఉన్నారు, ఎందుకింత గొడవ చేస్తూ ఉన్నారు, ఎందుకింత ఏడుస్తూ ఉన్నారు, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ ఆమె చనిపోలేదు అనగానే సొంతం ఇంటోళ్ళు అయితే అపహాస్యం చేస్తారా? మీరు ఊహించుకోండి. వారు ఆయనను అపహసించిరి అనుంది. అంటే చాలా లైట్గా తీసుకునేటోళ్ళు వాళ్ళంతా వెంటనే ఏదో వినగానే వెంటనే టక్కున ఆయనను అపహాస్యం చేశారు. నిజంగా జెన్యూన్గా ఏడ్చే వాళ్ళు అంత తొందరగా మారిపోతారు అపహాస్యానికి. ఏం చెప్తున్నానండి ఈయన అని అంటారా అప్పుడు వరకు ఏడ్చి. కనుక వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్. దుఃఖ ప్రలాపం చేసేవారు ఆ దినాల్లో వాళ్ళకు ఉండేది. అందులోనూ ఈయన మామూలుడు కాదు కదా, పెద్ద అధికారి. అధికారి అంటే ఈయన ఇంటికి ఇంకా ఎక్కువ మంది వచ్చి ఉండాలి. కనుక గొల్లుగా ఉంది. వీళ్ళంతా కూడా అంత గందరగోళంగా కేకలు, అరుపులు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా ఏడుస్తారు. వీళ్ళు ఆ విధంగా ఏడుస్తూ ఉన్నారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అయితే యేసు వారినందరినీ బయటికి పంపేశాడు. ఇప్పుడు 3వ పాయింట్, బయటికి పంపివేసి. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ బయటికి పంపించాడు. ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని మాత్రమే వెంట పెట్టుకొని ఆ చిన్నది పరింటి ఉన్న గదిలోనికి వెళ్ళి అంటారు. ఆయన చేయబోయే అద్భుతం వాళ్ళు చూడకూడదని ఇదొక శాపంగా చెప్పుకోవచ్చు. సచ్ వండర్ఫుల్. అసలు ఎప్పుడైనా చూసారో చనిపోయిన వాళ్ళు లేవంగా? నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడట్లేదు నేను, అవి చాలా ఉన్నాయి. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, దాని పేరే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. అంటే మరణ సమీపానికి వెళ్ళారు కానీ మరణించలేదు.
డాక్టర్లు కూడా క్లినికల్గా దే మే ప్రొనౌన్స్ హిమ్ డెడ్, బట్ స్టిల్ దే ఆర్ నాట్ డెడ్. దాన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. అది వేరు, పూర్తిగా చనిపోవడం వాస్తవం. చనిపోయిన అమ్మాయిని బతికించడం ఎంత అద్భుతం ఆలోచించండి. ఎంత గొప్ప అనుభవాన్ని వాళ్ళు అవిశ్వాసమును బట్టి చూడలేకపోయారు, లేదా చూడడానికి వీలు కలగజేయలేదు యేసుప్రభు. అవిశ్వాసులను బయటికి పంపించేశాడు. అవిశ్వాసులకు ఆయన చేసే మేలులో పాలు లేదు, కనీసము పరోక్షంగానైనా చూసి ఆనందించడంలో కూడా పాలు లేదు అన్నట్టుగా వారిని బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు చివరిగా బాగు చేయడం. 40వ వచనం, ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తలీ తాకుమి అన్నాడు. ఏంటిది తలీ తాకుమి? వివరణ ఉంది అక్కడ. చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము అని ఉంది. బట్ తలీ తాకుమి అంటే ఏ భాష? తెలుగా? ఇంగ్లీష్లో కూడా ఉంది తలీ తాకుమి అని, సేమ్ పదం. ఇది అరామిక్ భాష. ఆ దినాల్లో యూదులకు సర్వసాధారణంగా 2 భాషలు వచ్చేవంట. ఒకటి గ్రీకు, రెండవది అరామిక్. మరికొంతమందికి 3 వచ్చేవి. హెబ్రీ భాష కూడా వచ్చేది. హెబ్రీ భాష అంటే అప్పటికే చాలా మరోబడిన భాషగా ఉంది, బట్ స్టిల్ దే వర్ స్పీకింగ్. అయితే అది డౌన్ సౌత్లో ఎక్కువగా మాట్లాడేవారట. అంటే యెరూషలేము దాని పరిసర ప్రాంతాల్లో హెబ్రీ భాష మాట్లాడడం అనేది అలవాటు. యేసుప్రభు ఆ ప్రాంతంలో పెరిగాడు కదా, అంటే నజరేతులో పెరిగాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి సేవ చేశాడు. పుట్టింది అక్కడే, పెరిగింది మాత్రం ఇక్కడ. సో యేసుప్రభుకు ఆ భాష వచ్చు, ఈ భాష వచ్చు. గ్రీక్ కూడా మాట్లాడినాడో ఏమో తెలియదు, మనకైతే తెలియదు. బట్ గ్రీక్ కూడా సర్వసాధారణంగా ప్రజలకు గ్రీక్ కూడా వచ్చట, బికాస్ దట్ వాజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ అన్నట్టు. ఇప్పుడు మన దేశంలో చాలామందికి హిందీ వస్తుంది, అలాగే వాళ్ళ సొంత లాంగ్వేజ్ కూడా వస్తుంది అలాగన్నట్టు. ఈ తలి తాకుమి అని ఎందుకన్నాడు అనంటే, నార్త్లో ఇది జరిగింది, నార్త్లో జరిగింది, అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉత్తర భాగాన జరిగింది. అక్కడ ప్రజలు ఈ భాష మాట్లాడతారు. అంటే ఆ అమ్మాయితో సొంత భాషలో మాట్లాడాడు. సొంత భాషతో ఒక మలయాళీ వచ్చి తెలుగులో మనతో మాట్లాడాడు అనుకోండి, బాగున్నారా అని అన్నాడు అనుకోండి, ఎంత మంచిగా అనిపిస్తుంది. మనం అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాం, బాగున్నారా, మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. హౌ ఆర్ యూ, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ వేరు, బాగున్నారా, మేము మీ కొరకు డూ యూ సెన్స్ ఇట్, డూ యూ అండర్స్టాండ్ ఇట్. ఇందులో కూడా ప్రేమ ఉంది. ఈవెన్ టు స్పీక్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్. అండ్ ఆమెను చిన్నదాన తలి తాకుమి అంటే చిన్నదాన, లిటిల్ గర్ల్ అని అంటూ ఉన్నాడు. అందులో ప్రేమ ఉంది, భాషలో ప్రేమ ఉంది, ఆ మాటల అర్థంలో ప్రేమ ఉంది. యేసుప్రభు ఎంతో ప్రేమతో ఆమెను ముట్టుకున్నాడు, చేయి పట్టుకున్నాడు, లెమ్మని ఆమెతో చెప్పాడు. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. దట్స్ ఆల్. 10 రోజుల తర్వాత లేచింది, కొద్దిగా బాగైందనుందా? యేసుప్రభు కానీ యేసుప్రభు శిష్యులు కానీ, ఇది గుర్తుపెట్టుకోండి, నేను పదే చెప్తున్నాను. ఈరోజు చాలామంది స్వస్థతలు అద్భుతాలు చేస్తామని చెప్పుకునే వాళ్ళు ఇలా చెయ్యరు. తక్షణమే జరగదు. జరిగితే అద్భుతం, జరగాలని కోరుకుంటా ఉన్నాం, కానీ జరగదు. ఏం చేసినా యేసుప్రభు కానీ ఆయన శిష్యులు కానీ ఏమి చేసినా తక్షణమే జరిగింది. ఒక 2-3 చోట్ల మాత్రమే సువార్తల్లో ఆలస్యమైంది. ఒకటి ఎవరైనా చెప్తారా ఎక్కడ ఆలస్యమైందో? 10 మంది కుష్ఠరోగులు ఊరి బయట నుంచి ఊరిలోనికి వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఎంతసేపు ఉంటుంది? మహా అంటే హాఫ్ అన్ అవర్కి చాలా దూరం పోవచ్చు. హాఫ్ అన్ అవర్ కూడా కాదు, 10 నిమిషాలు ఉంటుంది అంతే. ఇంకో చోట గుడ్డివాని కళ్ళు కడుక్కున్నాడు. ఎలా కనపడుతున్నాడు అంటే మనుషులు చెట్లలా కనపడుతున్నారు. మళ్ళీ కడుక్కొని చూడగానే బాగా ఎంతసేపు ఉండొచ్చు? 1 నిమిషం. ఇవి తప్ప ఎక్కడా కూడా యేసుప్రభు అద్భుతాలు, యేసుప్రభు చేసిన స్వస్థతలు, ఆయన అపోస్తలులు చేసిన స్వస్థతలు కొత్త నిబంధనలో వీళ్ళు మాత్రమే చేశారు, ఎవరు చేయలేదు. గుర్తుపెట్టుకోవాలి, సామాన్యమైన పాస్టర్లు చేయలేదు ఈ పనులు, వీళ్ళు మాత్రమే చేశారు. వీళ్ళు తప్ప 2 మినహాయింపులు ఉన్నాయి. ఒకటి ఫిలిప్పు
రెండవది స్టెఫెను. వీళ్ళు తప్పంగా ఎవరు సామాన్యులలో ఎవరు చేయలేదు. గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు చేసినట్టుగా కానీ అపోస్తలులు చేసినట్టుగా కానీ ఎవరు చేయలేరు. దేవుడు ప్రార్థనకు జవాబుగా చేయగలుగుతాడా? ఎస్, నీ జీవితంలో కూడా చేయగలుగుతాడు. నీకు తక్షణమే జరుగుతుందా? జరుగుతుంది. తక్షణమే కూడా జరుగుతుంది. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. కానీ నాకు ఆ వరం ఉంది అని చెప్పుకోవడం తప్పు. వరం ఉంటే నువ్వు అపోస్తలులు చేసినట్టు చేయాలి, ప్రభు చేసినట్టు చేయాలి. అది వరం అంటే. ఓకే, క్విక్లీ కమ్ టు ద పాయింట్. అదేంటంటే ఇక్కడ వెంటనే ఆమె లేచి నడవసాగింది. ఆమె వయసు 12 సంవత్సరాల ప్రాయం గలది. ఎందుకో మరి ముందు 12 ఏళ్ళ నుండి బాధపడిన స్త్రీ గురించి చెప్పారు. మరి దానికోసమని ఈ రెఫరెన్స్ చెప్పాడో ఏమో తెలియదు. ఆమె వయసుతో మనకేం సంబంధం అన్నట్టుగా ఉంటుంది. బట్ దేవుడు ఉద్దేశం లేకుండా ఏం మాట చెప్పదు. అందుకే మనం ఓ మాట అనుకున్నాం ఏంటంటే, ఆమె జీవితంలో, ఈ అమ్మాయి జీవితంలో 12 ఏళ్ళ ఆనందం, అమాంతంగా దుఃఖం. ఆమె జీవితంలో 12 ఏళ్ళ దుఃఖం అమాంతంగా ఆనందంలోనికి వచ్చేసింది. ఆ ఉద్దేశం చేత చెప్పాడేమో పరిశుద్ధాత్మ దేవుడు, తెలియదు. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. ఎవరికి ఇది తెలియకూడదని ఎందుకు చెప్పాడు? అందరికి చెప్పమని చెప్పాలి కదా, సాక్ష్యం చెప్పమని. ఎందుకు చెప్పాడు అని అంటే, మనుషులు అప్పటికే ఆయన మీద పడేంతగా వస్తున్నారు. ఊరికే అద్భుతాలు సూచక్రియలు చూడడానికే ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఆయన పరిచర్యకే కొన్నిసార్లు ఊరికి ఎక్కువ మంది వచ్చి ఆటకమైపోతున్నారు అన్నట్టు. వాళ్ళు నమ్మేది లేదు, చేసేది లేదు. వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు. తండోపతండాలుగా యేసుప్రభుని మనుషులు వెంబడించారు, ఎంతోమంది మేలు పొందారు. కానీ అల్టిమేట్గా ఆయన చనిపోయిన తర్వాత 120 మంది మాత్రమే ఆయనను వెంబడించారు. ఇక్కడ డౌన్ సౌత్లో, నార్త్లో మరి ఎంతమంది వెంబడించారు? అక్కడ ఒక 500 మంది ఉన్నట్టుంది. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ అధ్యాయంలో 500 మంది స్పెషల్ వ్యక్తులు. మేబీ 500 మంది కానీ ఉండొచ్చు. అంతకు తప్పితే పెద్దగా ఆయనను వెంబడించిన వాళ్ళు లేరు. కనుక ఊరికనే వచ్చి వేరే వాళ్లకు ఆటంకంగా ఉండడం ఎందుకు? అందుకని డోంట్ టెల్ ఎనీవన్ అన్నాడు. అని ఆమెకు అన్నం పెట్టండి అన్నాడు, ఆహారం పెట్టండి అని చెప్పాడు. అంటే ఆమె యొక్క స్వస్థత సంపూర్ణంగా అయ్యింది. అప్పటికే ఆమె ఆ బలహీనతతో ఎన్ని రోజులు అన్నం తినలేదు సరిగ్గా. చాలా బలహీనంగా ఉందేమో. యేసుప్రభు అన్నాడు, కమాన్ గివ్ హర్ సంథింగ్ టు ఈట్ అని చెప్పాడు. ఆ విధంగా వారిని బలపరచడం జరిగింది. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఏమైనా చేయగలుగుతాడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన చేయలేనట్టు ఏమీ లేదు, ఇన్క్లూడింగ్ మరణంలో నుంచి బయటికి తీసుకురావడం. సర్వసాధారణంగానైతే మరణం లాస్ట్ ఎండ్ ఈ లోకరీతిగా. దేవుడు ఒక వ్యక్తిని అందులో నుంచి తీసుకొని రావాలంటే కూడా తీసుకొని రావచ్చు, చేయొచ్చు. కానీ అది జనరల్ ఏంటంటే, మనుషులు ఒక్కసారే మృతి చెందవలేను, అది జనరల్. దేవుడు కొన్నిసార్లు, ఇప్పుడు యేసుప్రభువు కూడా అందరినీ చనిపోయిన వాళ్ళ బాగు చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. 3 మాత్రమే బాగు చేశాడు కొత్త నిబంధన అంతట్లో. అంటే మొత్తం సువార్తల్లో 3 మాత్రమే బాగు చేశాడు. అంటే 3 చనిపోయినారా ఆయన కాలంలో? లేదే, చాలామంది చనిపోయారు. ఆయన ఉద్దేశం ఆ 3 బాగు చేయాలి. మొత్తానికి పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు చేయలేదంటూ ఏమీ లేదు, అది పాయింట్. ఏమైనా చేయగలుగుతాడు. నీవేం చేయాలి? నువ్వు బతిమాలుకోవాలి. ప్రార్థనలో విశ్వాసముతో బతిమాలుకొనాలి. ఒకవేళ నువ్వు విశ్వాసంలో సన్నగిలితే కూడా ఆయన నిన్ను ఏదో విధంగా దర్శించి నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. వాక్యం ద్వారానో ఇంకో విధంగానో ఏదో విధంగా నీ విశ్వాసంలో ధైర్యంగా ఉండడానికి భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని భరోసా ఇవ్వడం జరిగింది. తన వాక్యాన్ని చదివితే మనకు ఆ భరోసా వస్తుంది. వాక్యాన్ని వింటే ఆ భరోసా వస్తుంది. వాక్యాన్ని నేర్చుకుంటే ఆ భరోసా వస్తుంది. యేసు ప్రభు ఎంత గొప్పవాడో, ఏమైనా చేయగలుగుతాడు, ఎవరి జీవితంలోనైనా ఏదైనా చేయగలుగుతాడు అనే ఆ విశ్వాసము ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది నమ్మని వారిని ఆయన చూడనివ్వలేదు. కానీ ఆయన వచ్చిన పని మాత్రం చేశాడు, ఆ అమ్మాయిని బాగు చేశాడు. ఎవరినైనా, ఎవరి జీవితంలోనైనా ఏమైనా చేయగలుగుతాడు. మనం నమ్మిక మాత్రం ఉంచాలి, ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.